హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. ఈసారి గోంగూర పచ్చడి ఏంటంటే కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీ టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే పల్లీలు వేసి అయితే ప్రిపేర్ చేసినాను. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇందులోకి ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో చూడండి, నేను గోంగూర ఆకులు మొత్తం తెంపేసి అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్లోకి వేసి అయితే పక్కన పెట్టేసినాను. సో ఆకు ఎంత అంటే ఒక 10 రూపీస్ కట్ట మొత్తాన్ని అయితే తీసుకున్నాను, పెద్ద సైజ్ కట్ట. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు, మీరైతే ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఇంతే తీసుకోవాలని ఏం లేదు, టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చితోనైనా కానీ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ పచ్చిమిరపకాయ కంటే కూడా ఎండుమిర్చి వేస్ట్ చేయడం వలన గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే గోంగూర పచ్చడిలో వేయడానికి పల్లీలు కూడా రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా కానీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. సో చూసిలా పల్లీలు అయితే చక్కగా వేగినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే గిన్నెలోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోకి అయితే 3 టీ స్పూన్ల వరకు నేను ధనియాలను అయితే వేస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఏంటంటే కొంచెం వేగాలి అన్నమాట. మరీ పచ్చి వేసామనుకోండి కొంచెం పచ్చడి అనేది చేదొస్తుంది, కాబట్టి లైట్గానైతే వేగనివ్వండి. సో చూసిలా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా వేయించి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలో జస్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయని వేసుకొని అయితే బాగా వేంపుకోవాలి. ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేసి వేయించామనుకోండి లోపడున్న గింజలు అనేవి అంత చక్కగా వేగవు. కాబట్టి ఏం పచ్చడి చేసినా కానీ ఒకవేళ ఎండుమిర్చి వేసి చేస్తున్నారనుకోండి ఈ విధంగా తుంచి వేసి అయితే వేయించుకోండి, చాలా తొందరగా వేగుతాయి. ప్లస్ గింజలు కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. మరీ మాడిందనుకోండి మిరపకాయలు మనకి పచ్చడి అనేది అంత బాగోదు. కాబట్టి జస్ట్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి అయితే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేయండి. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ని అయితే వేయడం లేదు. ఆల్రెడీ మిరపకాయలు వేయించిన తర్వాతకి కొంచెం నూనె ఉంది కాబట్టి ఇందులోనే గోంగూరను మొత్తం వేసుకొని అయితే సో చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండండి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. గోంగూర అనేది జస్ట్ 2 to 3 మినిట్స్లోనే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. కొంచెం గోంగూర మగ్గితే సరిపోతుందన్నమాట. సో చూడండి ఈ విధంగా మగ్గి ఈ విధంగా మెత్తగా అవుతుందన్నమాట. వీటిని అయితే పక్కన పెట్టుకొని చల్లారబెట్టండి. సో చూడండి ఈలోపు అయితే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు అయితే చల్లారి ఉంటాయి కదా, వీటిని అయితే మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అయితే ఫస్ట్ మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకోండి. సో చూసిలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాతకి ఇందులోకి పూర్తిగా చల్లారిన గోంగూరను అయితే యాడ్ చేసుకోండి. మనం గోంగూర క్వాంటిటీ అనేది ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ అది మగ్గేసరికి తక్కువ క్వాంటిటీనే అవుతుందన్నమాట. కాబట్టి సో దీన్ని కూడా వేసుకొని అయితే ఈ విధంగా మెత్తగానైతే గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడైనా పచ్చళ్ళు ఇంకా ఈ విధంగా మిక్సీలో పట్టడం కంటే కూడా రోట్లో నూరుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన ఈ గోంగూర పచ్చడిని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఎక్స్ట్రా టేస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా పోపు పెట్టాల్సిందే కదా, కాబట్టి స్టవ్ పైన పోపు గిన్నెను పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 3 ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా తుంచి అయితే వేస్తున్నాను. జస్ట్ ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే ఈ విధంగా బాగా వేగిన తర్వాతకి గోంగూర పచ్చడిలోకి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫైనల్లీ గోంగూర పచ్చడి కంప్లీట్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ.